ఏంటి డైలాగు? అతను తురితే ఏంటే ఏంటి డైలాగు? అతన్న తొర్రెట్టే వదల బొమ్మాలి, వదల బొమ్మాలి, ఓకే 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 వదల బొమ్మాలి. వదల బొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె. ఆ భూతాన్ని మేము రానియం. చెప్తానా జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు. అంటే భయం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలనే భయం. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. మేము 15 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం. అయితే కేవలం 11 సీట్లే వచ్చాయి. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. మా అందరం ఎలా జరిగింది, మళ్ళా ఎలా రివైవ్ కావాలి? ఊరికే పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. మళ్ళా ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదో ఒకటి చేసి మనకు పెంచాలి సార్. ఏంటి ఆలోచిస్తున్నా? ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. ఎంత చెప్తే నమ్ముతారా అని 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఏం గుడి రావాడిది, ఆ గుడి బతకాలి. చంద్రబాబు నాయుడు గారేమో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళా మమ్మల్ని రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు. అంటే నీ గురి పెడితే ఎర పడాల్సిందేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది, తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు అది అవదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని రానీయకండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి. ఎంత చక్కగా అన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని రానీయకండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి. నీ వల్లే కదా నన్ను సర్కస్ కి తీసుకుపోయి పల్టీలు కొట్టరా అన్నావు. కొడుతూనే ఉన్నా కోతుల ఇవాళ వరకు. ఇప్పుడు ఏం పని నాకు అర్థం కదా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకెన్నాళ్ళకు ఉన్నాయి ఎలక్షన్లు? 3 సంవత్సరాల పై చిలుకుంది. అందాక ఈ శనగలుతున్నాయి. ఇవాళ నుంచి మొదలెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం. నీ చరిత్ర అయిపోయిందిరా బావుజీ, ఇక నీ బతుకంతా. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. నేను పెద్ద సైకో గారినని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. భూతం మళ్ళా వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. భూతం మళ్ళా వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడేమో అని అంటున్నారంట అక్కడ. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. సింగపూర్ వెళ్ళా అంట, వాళ్ళు కూడా అంతేనంట. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తాడేమో మేము రావంటున్నారంట. వాళ్ళకి అర్థమైపోయింది. కూలి పని చేశారా, రిక్షా కొట్టారా, రాళ్ళు కొట్టారా, రోడ్లు పోసారా, జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. భూతాన్ని మళ్ళా రానివని చెప్పాం, భూతాన్ని తొక్కేస్తాం. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.